ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణ పీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతున్న ఈ భేటీలో కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ దీపదాస్ మునీషితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరు కాబోతున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, లోక్సభ ఎన్నికలపై చర్చించబోతున్నారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలంగాణ లోక్సభ సీట్లపై కన్నేసింది కాంగ్రెస్. గత ఎన్నికల్లో 3 స్థానాలు మాత్రమే కైవసం చేసుకున్న హస్తం పార్టీ ఈసారి 17 సీట్లను సొంతం చేసుకోవాలని వ్యూహాలను రచిస్తోంది. ఈ మేరకు ఇవాళ జరిగే టీపీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గెలుపే లక్ష్యంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణతో పాటు 6 గ్యారంటీల అమలు వంటి అంశాలపై కూడా క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను తెలుసుకోబోతున్నారు. దీనిపై నివేదికను రూపొందించుకోబోతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 4న ఢిల్లీలో జరిగే పార్లమెంటు ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో సమర్పించబోతున్నారు. కాగా సీఎం రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తరువాత జరగబోతున్న తొలి పార్టీ సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించింది. గాంధీ భవన్ లో జరగబోతున్న తెలంగాణ పీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం గురించి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇవాళ అయితే కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా భేటీలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కాబోతుంది. దీనికి పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. పార్టీ ఇన్ఛార్జిగా కొత్తగా వచ్చినటువంటి దీపదాస్ మున్షి కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వీరితో పాటుగా పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు, పీఏసీ సభ్యులతో పాటుగా జిల్లా పార్టీకి సంబంధించిన అధ్యక్షులందరూ కూడా ఈ భేటీలో ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా 2 అంశాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి కార్యవర్గ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వం 2 కూడా సమపాలలో కూడా ప్రజల్లో దగ్గరికి పూర్తి స్థాయిలో వెళ్లేందుకు గాను పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఏ విధమైన మెకానిజం తీసుకోవాలనిపైన కూడా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ప్రధానంగా నామినేట్ పదవులు అదేవిధంగా కొన్ని కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన అంశంపైన కూడా ఉండబోతుంది. ఎందుకంటే అసెంబ్లీ సంబంధించిన ఎన్నికల్లో భాగంగా చాలామంది సీట్లను ఆశించడం జరిగింది. కొంతమంది భంగపడిన సందర్భం ఉంది. వారందరూ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారందరికీ కూడా కార్పొరేషన్ చైర్మన్లు అదేవిధంగా వారికి సముచిత స్థానం నామినేట్ పోస్టులు ఇస్తామని కూడా ప్రభుత్వం అంటే పీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వారికి హామీ ఇవ్వడం జరిగింది. సో వారు ఎవరెవరికి ఇవ్వాలి, దానికి సంబంధించిన మెకానిజం ఎట్లా ఉండాలి దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజైతే వారందరితో కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఈ కార్యవర్గ సమావేశం అదేవిధంగా దీపదాస్ మున్షి కూడా కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చిన నేపథ్యంలో పార్టీ పరిస్థితి పూర్తి స్థాయిలో ఉండబోతుంది. అదేవిధంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మనకు 15 సీట్ల వరకైనా గెలుచుకునే విధంగా పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలనే లక్ష్యంగా ఈరోజు కార్యవర్గ సమావేశంలో అటు ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కానీ ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా అదేవిధంగా నామినేట్ పదవులు సంబంధించిన అంశాలపైన 2 స్థాయిలో కూడా ఉండబోతుంది. దీంతో పాటుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రజల్లోకి ఎట్లా వెళ్ళింది, ప్రజలు మొత్తం ఏమనుకుంటున్నారు, ఎందుకంటే నియంత్రిత పాలన నుండి ప్రజాపాలన వైపు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, కార్యకర్తలు ఎలా ఉన్నారు, పూర్తి స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఏం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వము పార్టీ 2 కూడా సమపాల్లో కూడా ప్రజల్లోకి వెళ్ళినట్టయితే పార్టీ మరింత ప్రతిష్టత పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ తిరుగులేని శక్తిగా నిలబడాలి. అదేవిధంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా చాటాలి. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో మనకి ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ ఉంది, తెలంగాణ కూడా ఉంది. సో ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏపీ కానీ లేకపోతే మిగతా సంబంధించిన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన దాంతో పాటుగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు దక్షిణాది నుంచి తీసుకొచ్చే లక్ష్యంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మేధో మదనం కూడా జరపబోతుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూసినట్లయితే 15 సీట్లకు తగ్గకుండా పూర్తి స్థాయిలో కూడా పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసే విధంగా వ్యూహరచనలు చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి తమకున్నటువంటి వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. క్యాడర్కు అదేవిధంగా జిల్లా పార్టీ నేతలకు, సీనియర్ ఉపాధ్యక్షులకు, పొలిటికల్ అఫేర్ కమిటీ సభ్యులందరూ కూడా ఇదే అంశాన్ని కూడా
పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే చెప్పబోతున్నారు. దీంతో పాటుగా నామినేట్ పదవులు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా చాలామంది నామినేట్ పదవుల కోసం ఆశావాహులు ఉన్నారు. వారి అదేవిధంగా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఆశావాహులు ఉన్నారు. అదేవిధంగా పార్లమెంటు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సీట్లు ఎవరికి ఇవ్వాలి దానిపైన కూడా చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 17 ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపు 15 వరకు కూడా గెలుచుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు చేస్తున్న ధర్మంలో ఎవరికి ఇస్తే బాగుంటుందనిపైన కూడా అభిప్రాయ సేకరణ, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి దానిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వీళ్ళందరితో కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఈ అంశంపైన సర్వేలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్వే ఆధారంగా సీట్లు ఇస్తారా లేకపోతే పార్టీ సూచించిన వారికి ఇస్తారా అనిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. దీనిపైన కూడా పార్టీలో విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. సో ఏదైనప్పటికీ మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆ తర్వాత మనకు దీపదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు కూడా ఈరోజు కూడా సమావేశంలో పాల్గొనడం, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలు, ఈ నామినేట్ పదవులకు సంబంధించిన ఈ 4 ఆస్పెక్ట్స్లోనే ఈరోజు విస్తృత కార్యవర్గ సమావేశం ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సర్తాజ్ అయితే సాదిక్ ఇవాళ వాళ్ళు రూపొందించుకునే నివేదిక ఏదైతే ఉందో అది మళ్ళీ 4న ఢిల్లీలో జరగబోయే సమావేశంలో మళ్ళీ సమర్పించే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? ఎస్ సర్తాజ్, వాళ్ళ మిషన్ పార్లమెంటు ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. అందులో తమ వ్యూహాలను మరింత పదును పెడుతూ కార్యవర్గ సమావేశంలో అభిప్రాయం తీసుకోబోతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారు, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, దాన్ని అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. ఎవరికి సీట్లు ఇవ్వాలి, గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తమ నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలనిపోయిన దానికి కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్న తరుణంలో దీపదాస్ మున్షి కూడా కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చారు. ఇక్కడ సంబంధించినటువంటి నేతలందరితో కూడా పాత పరిచయాలు ఉన్నప్పటికీ అధికారికంగా ఈరోజు ఇన్ఛార్జిగా తాము బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి సమావేశం, అదేవిధంగా రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, ఇప్పుడు ప్రజలు ఏమని కోరుకుంటున్నారు, పార్లమెంటు ఎన్నికల్లో గెలవడానికి ఉన్నటువంటి స్కోప్స్, అదేవిధంగా ఎవరిని అంటే ఎంపీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ని ఎట్లా ఉండాలి, దీనికి సంబంధించిన సర్వేల మెథడ్ తీసుకుందామా లేకపోతే పార్టీ అభిప్రాయ ప్రకారం తీసుకుందామా, ఈ అంశాలన్నిటిపైన కూడా క్రోడీకరించి ఈరోజు మేధోమథనం కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కేంద్ర నాయకత్వాన్ని కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఈరోజు మొదటిసారిగా ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు ఇది కార్యవర్గ సమావేశం అది పోస్ట్పోన్ అయింది, సో వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఈసారి డెఫినెట్గా ఈరోజు మాత్రం ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు, అదేవిధంగా నామినేట్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన అంశాలపైన మాత్రం ఈరోజు చర్చించే అవకాశం ఉంది. గెలిపే లక్ష్యంగా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఎట్లయితే పనిచేశారో అదే తరహాలో పార్లమెంటు ఎన్నికల్లో కూడా అదే తరహాలో పనిచేసే విధంగా మాత్రం ఈరోజు వారికి ఒక పూర్తి స్థాయిలో కూడా ఒక రకంగా చెప్పనంటే ట్రైనింగ్ క్లాస్గా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వము మరే విధంగా పార్టీ 2 కూడా సమపాలనలో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళినట్టయితే పార్టీ, ఎందుకంటే 10 సంవత్సరాల పాటు కూడా అధికారం లేకుండా ఉంది. మొన్ననే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది, 20 రోజులు అవుతుంది. సో ఈ నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో మరింత బలోపేతం చేయాలి. పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొనే విధంగా ఎక్కువ సీట్లు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపు కనీసం 15 స్థానాలైనా గెలుచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పిఎస్సి పొలిటికల్ అఫైర్ కమిటీ సభ్యులు, సీనియర్ ఉపాధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పార్టీ నేతలతో పాటుగా మొత్తం జనరల్ బాడీ మీటింగ్లో అందరూ కూడా పాల్గొంటారు కనుక వారందరికీ కూడా దిశ నిర్దేశించే అవకాశం ఉంది. సో 2 అంశాలు, పార్లమెంటు ఎన్నికలు టాప్ ప్రియారిటీ తీసుకోబోయే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఆశాభావాలు కొంతమంది నామినేట్ పదవులు కూడా ఇవ్వాలనేటువంటి అంశం కూడా పార్టీ దృష్టిలో ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో వారిని కూడా కలుపుకొని వెళ్ళి అటు పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని 2 కూడా పూర్తి స్థాయిలో కూడా బలోపేతం చేసే లక్ష్యంగా మాత్రం ఫోకస్ పెట్టాడు. దీపదాస్ మున్షి కూడా కొత్తగా ఇన్ఛార్జిగా నియమితులైన నేపథ్యంలో వారందరికీ కూడా ఈ పార్టీ యొక్క ప్రతిష్టను మరింత పెంచే విధంగా ప్లాన్ మొత్తం చేయబోతున్నారు. పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా ఈ యొక్క విస్తృత కార్యవర్గ సమావేశం ఉండే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థాంక్యూ సార్.